హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మన సంక్రాంతికి ద్వారకా తిరుమల వెళ్ళామని చెప్పాను కదా. ద్వారకా తిరుమల చూసిన తర్వాత ఇంకా చాలానే చూసాము. అవన్నీ వీడియో పోస్ట్ చేయలేదన్నమాట. మా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక వ్యాన్ మాట్లాడుకుంటాం అనమాట. దాని తర్వాత ఒక దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏ దేవాలయాలు ఉన్నాయో అవి కూడా చూసేస్తాం. మేము ద్వారకా తిరుమల వెళ్ళామని చెప్పాను కదా. దాని తర్వాత మధ్య ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాం అనమాట. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ద్వారకా తిరుమల కంటే కూడా నచ్చింది అన్నమాట. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇదైతే మాత్రం మధ్యాహ్నం 1 గంటలోపు వెళ్ళాలి. 1 గంటకి ఖచ్చితంగా గుడి అయితే మూసేస్తున్నారు. ఒక 5 నిమిషాలు అటు కాదు, 5 నిమిషాలు ఇటు కాదు, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 1 గంటకి అయితే మూసేస్తున్నారు. ఈ వీడియో తీసి చాలా రోజులైంది. ఇప్పుడైనా సరే ఒకవేళ లైక్లు వచ్చినా రాకపోయినా మనకి ఈ వీడియో పోకుండా ఉంటుంది కదా అనేసి ఇప్పుడైనా సరే పోస్ట్ చేస్తున్నాను అనమాట. దీని తర్వాత మేము రాజమండ్రి కూడా వెళ్ళాము. లాస్ట్ వీడియోలో ద్వారకా తిరుమలలో భోజనాలు చేసామని చెప్పాను కదా. ఇక్కడ మంగళవారం మాత్రమే పెడతారని చెప్పారు. అందు గురించి అక్కడే తినేసాం. ఇంకా ఇక్కడ రాకపోతే 1 గంట 5 నిమిషాల దాకా 1 గంట అవుతుంది. ఈలోపు మైక్లో చెప్తున్నారనమాట, త్వరగా రండి అని. ఇంకా అందు గురించి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒకరి తర్వాత ఒకరు. గుడి కూడా చాలా పెద్దదన్నమాట. ఇది 1 గంటకి గుడి తలుపులు మూసేస్తే మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకు తీస్తారంట. మేము 5 గంటల వరకు మళ్ళీ వెయిట్ చేస్తే మా ఊరు వెళ్ళడానికి లేట్ అయిపోద్ది కదా. అందు గురించి మేము త్వరగా అయితే వచ్చాం అనమాట. ఇంకా ప్రదక్షిణలు కూడా వెళ్ళలేదు, ముందైతే దర్శనం చేసుకున్నాం. గుడి చూసారు కదా ఎంత పెద్దది ఉందో, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఈ గుడి వీడియోలో కంటే లైవ్లో చూస్తే చాలా ఇది అనిపించింది. ఒక వైబ్రేషన్ కలుగుతుంది అన్నమాట ఈ గుడి అయితే. ఇంతవరకు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇటువంటిది. చుట్టూ స్తంభాలు అది ఉన్నాయి, చాలా బాగుంది. లోపల గర్భాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం, అది కూడా స్వయంగా వెలిసిన విగ్రహం. లోపల తెల్ల మద్ది చెట్టు అని చాలా పెద్ద చెట్టు అయితే ఉంది. పైన గుడికి టాప్ ప్లేస్ అనమాట. చెట్టు పైకల్లా వస్తుంది కదా, చాలా పెద్దది. ఇంకా మాను లోపల అయితే చాలా వెడల్పుగా ఉంటుంది. అంత క్లారిటీగా మనం తీనివ్వరు కదా. స్వయంగా వెలిసిందంట ఈ విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం తెల్లమద్ది చెట్టు పైన. ఇంకా దానికి చుట్టూతో వెండితో పూత పూసారనమాట. విగ్రహానికి వెండితో తయారు చేశారు కవచంలాగా. చాలా బాగుంది. విగ్రహం కూడా చూడడానికి బాగుంది నిజంగా. గుడిలో ఇవన్నీ అవతారాలు కూడా చాలా విగ్రహాలు చాలా బాగా చెక్కారు అనిపించింది చూస్తే. గుడి చుట్టూరు మండపంలో కూడా ఏర్పాటు చేశారు. గోపురాలు కూడా చాలా పెద్దవి అన్నమాట. పక్కన వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది, అది కూడా చాలా పెద్దది. ఇంకా ఇది వచ్చేసి నక్షత్రవనం, రాశివనం కూడా ఉంది. నక్షత్రవనం అంటే మన నక్షత్రాన్ని బట్టి చెట్లు ఉంటాయి, రాశి ఉంటుంది అనమాట. ఆ నక్షత్రం గలవాళ్ళు ఆ చెట్టు చుట్టూరు తిరగాలి. ఆ రాశి గలవాళ్ళు కూడా ఆ చెట్టు చుట్టూరు తిరగాలి. సపోజు మేషరాశి అనుకోండి, దానికి సంబంధించిన చెట్టు ఉంటుంది, పేరు రాసి పెడతారు అక్కడ. ఆ చెట్టు చుట్టూరు తిరగాలన్నమాట. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ మంత్రం జపించాలన్నది కూడా దానిపైన రాసి ఉంచుతారు. అది మాకు దగ్గరలో తిరుపతి అనే గ్రామం ఉంది కదా, తొలి తిరుపతి, అక్కడ కూడా నక్షత్రవనం ఉంది. అక్కడ కూడా మేము తిరుగుతాము. ఇక్కడైతే నక్షత్రవనం, రాశివనం కూడా ఉందన్నమాట. గుడి చుట్టూరు కూడా చూసారు కదా ఎంత పెద్ద ఖాళీ స్థలం ఉందో. అది వెంకన్నబాబు ఆలయం అన్నమాట. మేము వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకున్నాం అంతే. గుడి అయితే మూసేసారనమాట. గుడి తలుపులు, లోపల గర్భగుడి తలుపులు మాత్రం మోస్తారు కదా. ఇంకా బయట అదంతా చుట్టూరు ప్రదక్షిణ చేసుకుంటూ తిరుగుతున్నాం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకో తెలియదు కానీ. ద్వారకా తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రావాల్సిన పుణ్యక్షేత్రం అనమాట శ్రీమద్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చి జంగారెడ్డిగూడెం. ద్వారకా తిరుమలకి అయితే చాలా దగ్గర, ఒక అరగంట ప్రయాణం మేమైతే చాలా త్వరగానే వచ్చాము. ఇంకా బైక్ అయితే 15 గంటలో వచ్చేసి అనుకుంటా. ఇక్కడ కూడా భోజనాలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా మేము అక్కడ తినేసాం కాబట్టి ఎక్కడైతే తినలేదు, సరదాగా చూసి వచ్చాము అవన్నీ. ఈ మండపం ఇవన్నీ చూసిన తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ పాల పొంగలి తయారీ చేయడానికి గ్యాస్ పొయ్యికి 50 రూపీస్ అంట. మనం పాలు అన్నీ మనమే తీసుకెళ్ళాలి. ఇది కూడా చాలా పెద్ద ఆలయం. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది వచ్చేసి కాకినాడ జిల్లా అన్నమాట. మా చుట్టుపక్కల మా జిల్లా మాటకే మేము మండలం కూడా దాటి పెద్దగా ఎప్పుడు బయటికి వెళ్ళామన్నమాట. ప్రతి సంవత్సరం మా చుట్టుపక్కల ఉన్న ఏదో ఆలయానికి అయితే వెళ్తుంటాం అంతే, అంతకు మించి మేము బయటికి వెళ్ళాం. ఒకవేళ మీకైనా మా దగ్గరలో తెలిసిన ఆలయాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళడానికి ట్రై చేస్తాం అన్నమాట. మరి దూరం అయితే మేము వెళ్ళాం, ముందే చెప్తున్నాను. దగ్గరలో కాకినాడ జిల్లాలో దగ్గరలో ఏమన్నా ఉంటే చెప్పండి. బయటికి దూరంగా నేను వెళ్ళింది అయితే తిరుపతి ఒకటే, ఇంకా భద్రాచలం, ఇంకా సింహాచలం అంతే. ఇంకా మరి వేరే ఊరు అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. వైజాగ్ ఒకటి వెళ్ళాను. ఇంక ఫస్ట్ టైము ద్వారకా తిరుమల వచ్చాం. మాల భవానిమాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తుంటారు, కానీ నేను ఎప్పుడు వేసుకోలేదు భవానిమాల అయితే.
అందు గురించి నేనైతే రావడం ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా చాలా మహిమగల ఆలయం అంట. మనం ఏదైనా ఉంటే జరుగుతుంది. ఇది హస్త నక్షత్రం, మా చెల్లిది హస్త నక్షత్రం అనమాట. అందుకని ప్రదక్షిణలు అయితే చేస్తుంది. నాదైతే మేషరాశి అశ్విని నక్షత్రం అనమాట. నేను కూడా చేశాను, కానీ వీడియో చూపించడం నాది. ఇది వచ్చేసి భోజనాలు చేయడానికి అనమాట. వంటశాల, ఇక్కడే వంటశాల, ఇదే భోజనాలు కూడా ఇక్కడ వడ్డించడం. ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడైతే ప్లేట్లో పెడతారనమాట, ఆకులు కాదు. బెంచీలు అవి లేవు, నార్మల్గానే. మేము అక్కడ అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఇంకా రాజమండ్రి అయితే వచ్చాం అనమాట. రాజమండ్రి వచ్చేసరికి 4 అయింది. ఇంకా దారిలో గౌరీపట్నం ఉంది, కానీ రాజమండ్రిలో ఎక్కువ ఆలయాలు ఉంటాయి కదా, టైం తీసుకుంటుంది అనేసి ముందుగా ఇంకా గౌరీపట్నం చూడడం అనేసి రాజమండ్రి అయితే వచ్చాం అనమాట. వెళ్ళే వాళ్ళు ఉంటే గౌరీపట్నం వెళ్ళొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అది యేసుప్రభు ఆలయం అనమాట. ఏ దేవుడైనా ఒకటే కాబట్టి అది కూడా చూడొచ్చు. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. 4 అవ్వడం వల్ల ఇంక ఇస్కాన్ టెంపుల్ అయితే గుడి తలుపులు అయితే మూసారు. ఇది బయట కూడా మూసారు అనమాట. అదైతే లోపల ఆలయం గర్భాలయమే మూసారు, ఇదైతే బయట కూడా మూసేస్తారు ఇస్కాన్ టెంపుల్కి. ఇంకా బయటే ఉండిపోవాలా. ఈలోపు ఇస్కాన్ టెంపుల్ పక్క సొంత నుంచి వెళ్తే గోదావరి వస్తుంది అనమాట. ఇంక లోపలికి వెళ్ళి ఇంక స్నానం అది చేసే టైం లేదు, కానీ నార్మల్గా కాళ్ళు అది కడుక్కుందామని వెళ్ళామన్నమాట. గోదావరి చూసినట్టు ఉంటుంది అనేసి. ఈ చుట్టూతో అన్ని ఆలయాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి చిన్న సైజు కూడా కాదు, అన్నీ పెద్ద సైజులో ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి ఆశ్రమంలాగా ఉంటుంది. పెద్దగా ఎవరిని రానివ్వరు ఇక్కడికైతే. ఈ లోపలికైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల మ్యాక్సిమం ఎక్కువ శాతం మూసేసే ఉంటుంది అన్నమాట. ఆ పక్కనే రామాలయం ఉంటుంది, అది చాలా బాగుండేది. అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట. కానీ ఇప్పుడు ఆ రామాలయం మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి వస్తే చాలు, ఎన్ని ఆలయాలు అంటే అన్ని ఆలయాలు చూడొచ్చు అన్నమాట. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చూస్తూనే ఉండొచ్చు, అంత పెద్దగా ఉంటుంది ఆలయాలు. ఇక్కడ మేము పుష్కర్ ఘాట్కి అయితే వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి సన్సెట్ అవుతుంది అప్పుడే. గోదావరి దగ్గరికి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా ఉండాలనిపించదు. కాకపోతే మేము బట్టలు అయితే తెచ్చుకోలేదన్నమాట. ఎంతమందికి అందులో మునగడం ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా, అప్పుడే సూర్యాస్తమం అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుందన్నమాట. కూల్గా కూడా ఉంది. ఇంత దాకా వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి, ఫోటోలు తీసుకుంటాం. ఇంకా మేమందరం కలిసి ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. చాలా టైం పట్టింది. ఈలోపు ఇస్కాన్ టెంపుల్ అది తెరుస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా కొద్దిసేపు అయితే మాత్రం ఇక్కడే ఉండిపోయాం 5 వరకు. ఇంక కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోలో ఎంత అయితే ఎక్కువైపోతుందని ఆపేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.